హాయ్ అండి, వెల్కమ్ టు మై హిమజా ఫ్యామిలీ. అందరూ బాగుండారని ఆశిస్తున్నానండి. హాయ్ అండి, నేను ఇప్పుడు ఒక పాత రెసిపీ రాగి జావ చేస్తున్నాను. చూద్దాం రండి. 3 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. టీ గ్లాసు రాగులు నానబెట్టాను. ఒక 2 అవర్స్ నానబెట్టి మిక్సీ పట్టుకొని చేస్తే బాగుంటుందండి. పౌడర్ అయితే గమ్ముగా ఉంటుంది, అతుక్కున్నట్టు ఉంటుంది తాగేటప్పుడు. మనం ఇలా చేసుకున్నామంటే నానటం వల్ల అరుగుదల అన్నీ బాగుంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది రాగుల్లో. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అన్నీ అందుతాయండి, విటమిన్స్ అన్నీ. ఇవి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ తాగొచ్చు. ఎదిగే పిల్లలకి మంచి హైట్ పెరుగుతారు. నేను నానబెట్టి చేస్తున్నాను. బెల్లం పాలుతో చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ బెల్లం వేసేసుకోవాలండి. లాస్ట్కి వేస్తే మధ్యలో ఇరిగిపోయిద్ది, వాటర్లో బెల్లం కరిగిపోయిద్ది. జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ అవి ఉంటే అవి వేసుకోవచ్చండి. జీడిపప్పును పక్కన నెయ్యిలో వేపుకుంటున్నాను. పిల్లలు కొంచెం ఇష్టంగా తాగుతారని జీడిపప్పును కూడా యాడ్ చేస్తున్నాను. యాలక్కాయలు అది మిక్సీ పట్టుకున్నానండి. పాల్లాగా అవుతాయి. కొంచెం బరగ్గానే ఉండాలి, నూకగా ఉండిద్ది. జావ అంటుకోకుండా ఉంటుంది, గమ్ములాగా. అదిగోండి, దాన్ని ఇప్పుడు కాగిన వాటర్లో పోసేయాలి. సింపుల్గా చేసుకోవచ్చండి, పాయసంలాగా ఉంటుంది. ఇలా యాలక్కాయలు నలకొట్టి 2 కానీ 3 కానీ వేసేయండి. నేను 4 గ్లాసులు రాగి జావ చేశాను. దానికి 1/2 గ్లాసు రాగులు నానబెట్టుకొని 2 అవర్స్ మిక్సీ పట్టి పాల్లాగా చేశాను. కొంచెం రవగా ఉంటే బాగుంటుంది. యాలక్కాయలు నలకొట్టి 3 వేసానండి, 4. ఇది టేస్ట్ బాగా వస్తుంది, ఫ్లేవర్ బాగుంటుంది. నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇలాగైతే చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఇష్టంగా తాగుతారని ఈ పద్ధతిలో చేస్తున్నాను. షుగర్ పేషెంట్లు ఎవరైనా తాగొచ్చు రాగి జావ. హెల్త్కి కూడా మంచిది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రోజు పెద్దోళ్ళు తాగాలి, పిల్లలకు కూడా అలవాటు చేయాలండి. అంటే ఈ రాగి జావ నానబెట్టి చేయటం వల్ల అరుగుదల అన్నీ బాగుంటాయి. ఆ రాగుల్లో కడిగినట్టు కూడా ఉంటుంది. ఇసుక ఏమన్నా ఉంటే ఆ లాస్ట్లో వెళ్ళిపోయిద్దండి, అందుకని నేను నానబెట్టాను. బాగుంటుంది. లాస్ట్లో పాలు పోసేసి 1 గ్లాస్ పాలు పోసాను. గ్లాస్ పాలు పోసేసి వేపిన జీడిపప్పు వేసేసుకొని దింపుకొని తాగేసేయడమే. పిల్లలు వచ్చేసరికి రెడీ చేసి ఉంచాను 4కి. బాగుందన్నారండి పిల్లలు, మా వారు తాగి. ఇలా ట్రై చేయండి. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో కలుస్తానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. గమ్ములాగా లేకుండా అతుక్కోకుండా బాగుంటుంది తాగటానికి. ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. చాలా బాగుందండి. టేస్టీ రాగి జావ, బెల్లం పాలుతో చేసిన రాగి జావ. డ్రై ఫ్రూట్స్ అవి ఉంటే అవి వేసుకోవచ్చండి. బాయ్ అండి. మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ అండి.